తెలంగాణలోని రామపురం అనే పచ్చని గ్రామమది. ఆ ఊరి చివర పెద్ద మామిడి చెట్టు నీడలో ఉంది రాఘవయ్య గారి పెంకుటిల్లు. ఆయన రిటైర్డ్ తెలుగు పంతులు. భార్య సుశీల చనిపోయినప్పటినుండి ఆయనకు ఆ ఇల్లే ప్రపంచం. గోడలపై ఉన్న మనవళ్ల ఫోటోలు, అల్మారాలోని భార్య జ్ఞాపకాలు ఆయన ఒంటరితనాన్ని పంచుకునే నేస్తాలు. ప్రతి ఏటా దసరా పండుగకు ఆ ఇంట్లో పాత సందడి తిరిగొస్తుంది. రాఘవయ్య గారి ఇద్దరు కొడుకులు కుటుంబాలతో సహా ఊరికి రావడంతో ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోతుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీ నుండి బయలుదేరిన ఆ మెరిసే కారు గంటల ప్రయాణం తర్వాత ఊరి మట్టి రోడ్డుపై దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆ పెంకుటింటి ముందు ఆగింది. కారులోని ఏసీ గాలికి, బయట వేడిగాలికి ఉన్న తేడాను భరించలేనట్టుగా ముఖం చిట్లించింది ప్రియ. అబ్బా, ఫైనల్గా వచ్చాం. ఈ దుమ్ము రోడ్ల మీద ప్రయాణమంటే నా వల్ల కాదు. కారు మొత్తం పాడైపోయింది. ఓపిక పట్టుకో ప్రియా, 2 రోజులే కదా. నాన్నగారి కోసం రాకపోతే బాగోదు. డాడీ, ఇక్కడ సిగ్నల్ అస్సలు లేదు. నా గేమ్ లోడ్ అవ్వట్లేదు. ఒరేయ్, ఆ ట్యాబ్ పక్కన పెట్టు. తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. వెళ్ళి కాళ్లకు నమస్కారం చెయ్యి. వరండాలో పాత మడత కుర్చీలో కూర్చుని ఎదురుచూస్తున్న రాఘవయ్య వాళ్ళని చూసి ఆయన కళ్లలో చెప్పలేనంత ఆనందం. నాన్నగారు ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నావా ప్రియా? బాగున్నాం మావయ్య. రోహన్ మాత్రం చేతిలో ఉన్న టాబ్లెట్ నుండి తల తిప్పకుండానే హాయ్ తాతయ్య అన్నాడు. అంతలోని ఇంట్లో నుండి పెద్ద కొడుకు సూర్యం, భార్య లక్ష్మి, కూతురు అంజలి బయటికి వచ్చారు. సూర్యం పంచికట్టులో అచ్చమైన పల్లెటూరి రైతులా ఉన్నాడు. అతని కళ్లల్లో తమ్ముణ్ణి చూసిన ఆనందం ప్రకాశిస్తోంది. ఒరే కిరణ్, వచ్చావా? రా తమ్ముడు. ఎలా ఉన్నావన్నయ్య? నాకేంరా, ఈ మట్టిలో పుట్టి మట్టిలోనే పెరుగుతున్నా. నువ్వే ఆ ఆఫీసు గాలి పీల్చి బక్క చిక్కిపోయావు. సరిగ్గా తింటున్నావా లేదా? లక్ష్మి, ప్రియ ఒకరినొకరు పలకరించుకున్నారు. రా ప్రియా, లోపలికి రా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. నీళ్లు తాగు. థ్యాంక్స్ అక్కా, ప్రియా మొహమాటంగా అంది. అంజలి పరుగున వచ్చి, రోహనన్నయ్య వచ్చావా? నీకోసమే ఎదురుచేస్తున్నా. నేను కొత్తగా నేలబండ ఆట నేర్చుకున్నా. నీకు నేర్పిస్తా అంది ఉత్సాహంగా. నేలబండ? అదెలా ఆడతారు? నా దగ్గర కొత్త వీడియో గేమ్ ఉంది, ఆడతావా? ఆ రోజంతా ఇల్లు సందడిగా గడిచింది. లక్ష్మి చేసిన వేడివేడి గారెలు, పాయసం తింటూ అందరూ పాత కబుర్లు చెప్పుకున్నారు. సూర్యం పొలంలో ఈసారి వర్షాలు ఎలా పడ్డాయో, పంట ఎలా పండింది వివరిస్తుంటే కిరణ్ తన కొత్త ప్రాజెక్టు గురించి, అమెరికా క్లయింట్ల గురించి చెప్పాడు. 2 భిన్న ప్రపంచాల మధ్య వారధిలా రాఘవయ్య గారు మౌనంగా వారి మాటలు వింటూ ఆనందించారు. మరుసటి రోజు దసరా పండుగ. ఉదయాన్నే లక్ష్మి, అంజలి ఇంటి ముందు కళ్ళాపు చల్లి అందమైన ముగ్గులు పెట్టారు. ఇల్లంతా మామిడి తోరణాలతో, బంతిపూలతో కళకళలాడుతోంది. అందరూ తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లో పూజ పూర్తి చేశారు. వరండాలో అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు రాఘవయ్య గారు నెమ్మదిగా ప్రస్తావించారు. సూర్యం, కిరణ్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న అంత సీరియస్గా చెప్తున్నారు? అంతా బాగానే ఉంది కదా? సీరియస్ ఏమీ కాదురా. మన భవిష్యత్తుకు సంబంధించి మన చెరువు కింద ఉన్న 10 ఎకరాల పొలం ఉంది కదా, దాన్ని కొనడానికి హైదరాబాద్ నుండి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చారు. అవునా నాన్న? ఎవరు వాళ్ళు? ఎంత కడుగుతున్నారు? ధర చాలా బాగానే ఇస్తామంటున్నారు. ఊరి బయట కొత్త వెంచర్ వేస్తున్నారట. మన భూమి రోడ్డు పక్కన ఉండటంతో ఎకరాకు ₹1,00,00,000 వరకు ఇస్తామన్నారు. కిరణ్ కళ్ళు మెరిశాయి. అతను వెంటనే లెక్కలు వేసుకున్నాడు. 10 కోట్ల? నాన్న, ఇది దేవుడిచ్చిన అవకాశం. ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే అమ్మేయండి. ఆ మాట వినగానే పండుగ వాతావరణంలో పిడుగుపడినట్లయింది. సూర్యముఖం కత్తివేటుకు గురైనట్టుగా మారింది. ఏం మాట్లాడుతున్నారో కిరణ్? అమ్మేయడమా? నాన్న, ఆ మాట మీ నోట ఎలా వచ్చింది? ఒక్క నిమిషం సూర్యం, నేను చెప్పేది పూర్తిగా విను. వాళ్ళు చెబుతున్న ధర మన ఊహకు కూడా అందనిది. ధర ఎంతైతే నాకేంటి నాన్న? ఆ పొలం అమ్మ జ్ఞాపకం. అమ్మ తన చేతులతో నాటిన మామిడి చెట్టు ఇంకా అక్కడే ఉంది. చిన్నప్పుడు మనం అక్కడే కదా ఆడుకున్నాం. ఆ మట్టిని తాకితే అమ్మను తాకినట్టే ఉంటుంది నాకు. అలాంటి దాన్ని అమ్మేయమంటారా?
అన్నయ్య, ఎమోషన్స్తో కడుపు నిండదు. ప్రాక్టికల్గా ఆలోచించు. 10 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఆ డబ్బుతో మన జీవితాలు ఎలా మారిపోతాయో ఊహించుకో. రోహన్ని ఫారిన్లో చదివించొచ్చు. హైదరాబాద్లో మనకంటూ ఒక పెద్ద విల్లా కట్టుకోవచ్చు. నీ కూతురు అంజలి పెళ్లి ఎంత ఘనంగా చేయొచ్చు. ఈ పాత ఇంట్లో ఈ ఊళ్ళో పడి ఉంటే ఏమొస్తుంది? నా కూతురు పెళ్లి చేయడానికి నీ డబ్బు అవసరం లేదురా. నువ్వు ఆ డబ్బుతో విల్లా కట్టుకుని సంతోషంగా ఉండు. మాకు ఈ పెంకుటిల్లే స్వర్గం. ఈ మట్టి వాసనే మాకు సిరి సంపద. మావయ్య, కిరణ్ చెప్పేదాంట్లో కూడా నిజం ఉంది కదా. ఇప్పుడు వ్యవసాయంతో లాభాలెక్కడున్నాయి? పడిన కష్టానికి ఫలితం కూడా రావడం లేదు. రోజూ బావగారు కష్టపడ్డం తప్ప ఏం మిగులుతోంది? లాభనష్టాలు చూసుకుంటే బంధాలకు విలువెక్కడుంటుంది? మామయ్య గారు ఆ భూమిని నమ్ముకుని అందర్నీ పెంచి పెద్ద చేశారు. మనకు అన్నం పెట్టిన తల్లిలాంటిది ఆ భూమి. ఇప్పుడు దాన్ని నమ్ముకుంటే ఆయన్ని మోసం చేసినట్టు కదా. ఒక్కసారిగా ఆ పండుగ వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా మారిపోయింది. ఒకరికి ఆ భూమి ఆత్మగౌరవం, మరొకరికి అది కేవలం డబ్బుగా కనిపించింది. రాఘవయ్య గారు ఇద్దరి వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. పండుగకు కలిసిన ఆ కుటుంబాన్ని ఆస్తి అనే విషయం రెండుగా చీలుస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ సరిగా భోజనం చేయలేదు. కిరణ్ తన అన్న సూర్యాన్ని పక్కకు తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ పెరట్లోని బావి దగ్గర నిలబడ్డారు. అన్నయ్య, అందరి ముందు నన్ను ఎందుకలా అన్నావు? నేను మన అందరి మంచి కోసమే కదా చెప్పాను. మంచి కోసమా? ఉన్నదాన్ని అమ్ముకోవడాన్ని మంచి అంటారా? నువ్వు ఎప్పుడైనా పొలంలోకి అడుగుపెట్టావా? ఆ మట్టిలో ఎంత శ్రమ ఉందో, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో నీకేం తెలుసు? నాకు తెలియదనే అనుకో, కానీ నాకు ప్రపంచం తెలుసు. ఇక్కడ ఈ ఊళ్ళో పడి ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? రోహన్ను చూశావుగా. వాడికి ఇక్కడ ఒక్క స్నేహితుడు కూడా లేడు. వాడి ప్రపంచం వేరు. అంజలి కూడా రేపు పెరిగి పెద్దయ్యాక మంచి చదువులు చదవాలి, మంచి సంబంధం రావాలి. దానికి డబ్బే ఆధారం అన్నయ్య. డబ్బుతో చదువు కొనగలవేమో కానీ సంస్కారం కొనలేవురా. అంజలికి ఈ ఊరిగాలిలో సంస్కారం దొరుకుతుంది, పెద్దల పట్ల గౌరవం దొరుకుతుంది. నీ కొడుకులాగా తాతయ్య ముందే ట్యాబ్ పట్టుకొని కూర్చోదు. నా కొడుకు పెంపకం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వెప్పుడూ ఇంతే అన్నయ్య, మార్పును ఒప్పుకోవు. అందుకే ఈ ఊర్లోనే ఉండిపోయావు. నేను కష్టపడి పైకి వచ్చాను. పైకి రావడం అంటే మూలాలను వదిలి పారిపోవడమేనా? నేను నా మూలాలను కాపాడుకుంటూ ఇక్కడే ఉన్నానురా. నువ్వు డబ్బు వెనక పరుగెత్తి మన బంధాలను మర్చిపోయావు. ఆ మాటలతో కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. మరోవైపు ఇంట్లో కోడళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటి చర్చే నిశ్శబ్దంగా జరిగింది. వంటగదిలో గిన్నెలు సర్దుతూ ప్రియ, లక్ష్మి అక్క, మీరు కూడా మీ ఆయన్నే సపోర్టు చేస్తారెందుకు? మా ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు వస్తుందంటే ఎవరు కాదంటారు? డబ్బు అవసరమే ప్రియా, కాదనను. కానీ డబ్బు కన్నా ముఖ్యమైనవి కొన్నుంటాయి. మావయ్య గారి సంతోషం, ఆయన ఆశయాలు మనకు ముఖ్యం కాదా? ఆయన ఈ వయసులో ఆ భూమిని అమ్ముకున్నాడు అనే నింద మోయాలా? నిందెందుకవుతుంది? పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తిని ఉపయోగించడంలో తప్పేముంది? హైదరాబాదులో మంచి స్కూల్లో చేర్పించాలంటే లక్షల్లో ఫీజులు కట్టాలి. రేపు హాస్పిటల్ అవసరాలు వస్తాయి. ఇక్కడ ఆ సౌకర్యాలు ఎక్కడున్నాయి? సౌకర్యాల కన్నా ఆప్యాయతలు ముఖ్యం ప్రియా. ఇక్కడ అనారోగ్యం వస్తే పలకరించడానికి ఊరంతా వస్తుంది. అదే నగరంలో పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలీదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యమంటాను నేను. సంస్కారంతో కడుపు నిండదక్కా. మీరేమో పాతకాలంలో ఉండిపోయారు. ఈ మాటలు, ఈ వాదనలు గమనిస్తున్న రాఘవయ్య గారికి మనసు చివుక్కుమంది. తన పెంపకంలో ఎక్కడ లోపం జరిగిందని బాధపడ్డారు. ఆయన తన గదిలోకి వెళ్లి భార్య సుశీల ఫోటో వైపు చూస్తూ, సుశీల, చూశావా? నేను వాళ్లకు ఆస్తిని పంచాను, కానీ ఐకమత్యాన్ని పంచలేకపోయినట్టున్నాను. ఒకడేమో గతాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు, ఇంకోడేమో భవిష్యత్తు కోసం బంధాలను తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏం చేయమంటావు నన్ను? రాఘవయ్య తనలో తాను బాధపడుతూ బయటకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా ఆయన అడుగులు ఆ గొడవకు కారణమైన పొలం వైపే సాగాయి. గట్టుమీద కూర్చుని తన భార్యతో ఆ పొలంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆవిడ ఎప్పుడూ చెబుతుండేది, ఏమండి, ఆస్తిపాస్తులు మనల్ని విడదీయకూడదు, కలపాలి అని. ఆ మాటలు ఆయన చెవులో ప్రతిధ్వనించాయి. ఆయన మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఒక పరిష్కారం దొరికినట్టుగా అనిపించింది. చీకటి పడుతుండగా ఇంటికి తిరిగొచ్చిన రాఘవయ్య గారి ముఖంలో ఒక నిశ్చయం కనిపించింది.
అందరినీ మళ్ళీ హాల్లోకి పిలిచారు. అందరూ మౌనంగా ఆయన చుట్టూ చేరారు. మీరిద్దరూ చెప్పింది విన్నాను. ఇద్దరి మాటల్లోనూ నిజం ఉంది. ఒకరు గతాన్ని పట్టుకుని బతకాలనుకుంటున్నారు, మరొకరు భవిష్యత్తు వైపు పరుగెత్తాలనుకుంటున్నారు. తప్పు ఎవరిది కాదు, కాలానిది, మన ఆలోచనలది. ఆయన ఒక క్షణం ఆగి ఇద్దరి వైపు చూసి ఇలా అన్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ఉదయం మనమందరం కలిసి ఆ పొలానికి వెళ్దాం. మనతో పాటు మన పిల్లలను కూడా తీసుకెళ్దాం. అక్కడే తుది నిర్ణయం తీసుకుందాం. అక్కడికి వెళ్ళి ఏం నిర్ణయం తీసుకుందాం నాన్నా? ఆ మట్టికి ఆ శక్తి ఉందిరా. అది మనందరినీ కలుపుతుంది. మీ అమ్మ ఆత్మ అక్కడే ఉంది. మనకు అదే సరైన దారి చూపిస్తుంది. నా మాట మీద గౌరవం ఉంటే రేపు ఉదయం సిద్ధంగా ఉండండి. ఆ మాటతో ఇద్దరు కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ పొలం వారి భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి ఇంకా నేలని పూర్తిగా తాకకముందే రాఘవయ్య గారి కుటుంబం ఆ పొలం వైపు బయలుదేరింది. అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మట్టి సువాసన, గాలికి ఊగే పచ్చని పైరు, పక్షుల కిలకిల రావాలు మనసును తాకుతున్నాయి. పొలం గట్టు మీదకు చేరగానే పిల్లలిద్దరూ గంతులేశారు. వావ్! ఎంత పెద్దగా ఉందో ఈ ప్లేస్! మా స్కూల్ ప్లేగ్రౌండ్ కన్నా పెద్దది. ఇదంతా మనదే అన్నయ్య. ఇక్కడ చూడు మామిడి చెట్టు, అక్కడ చూడు చెరువు. రా పరిగెత్తుదాం. నగరపు గజిబిజికి అలవాటు పడ్డ రోహన్కి ఆ విశాలమైన ప్రదేశం, ఆ ప్రశాంతత కొత్తగా, అద్భుతంగా అనిపించాయి. అప్పటి వరకు చేతిలో ఉన్న ట్యాబ్ వదిలేసి తన చెల్లి అంజలితో కలిసి గట్ల మీద పరిగెడుతూ సీతాకోక చిలుకలను పట్టుకుంటూ కేరింతలు కొట్టాడు. ఆ స్వచ్ఛమైన నవ్వులు వింటున్న పెద్దల మనసులు తేలికపడ్డాయి. సూర్యం తన తమ్ముణ్ణి ఆ మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. కిరణ్, గుర్తుందా? చిన్నప్పుడు మనం ఈ చెట్టు కిందే గోళీలు ఆడుకున్నాం. ఒకసారి నువ్వు ఓడిపోయి ఏడుస్తుంటే అమ్మ వచ్చి నిన్ను ఓదార్చింది. గుర్తుందన్నయ్య? ఆ చెట్టు ఇంకా అలాగే ఉంది. చెట్లే కాదురా, మన జ్ఞాపకాలు కూడా అలాగే ఉంటాయి. మనం వాటిని మర్చిపోకూడదు. కిరణ్ కళ్ళలో ఏదో తెలియని మార్పు. తన కొడుకు సంతోషంగా ఆడుకోవడం, అన్నయ్య మాటల్లోని ఆప్యాయత, ఆ గాలిలోని పవిత్రత అన్నీ కలిసి అతనిలోని కఠినత్వాన్ని కరిగిస్తున్నాయి. అందరూ ఒకచోట చేరిన తర్వాత రాఘవయ్య గారు మాట్లాడడం ప్రారంభించారు. చూశారా, ఈ నేల ఎంత ప్రశాంతంగా ఉందో? ఇది మనల్ని పోషిస్తోంది. మన పిల్లలకు ఆటస్థలంగా మారింది. సూర్యం, ఈ భూమి అంటే నీకు ప్రాణం. దీన్ని నువ్వు కన్న తల్లిలా చూసుకుంటున్నావు. అది నాకు తెలుసు. సూర్యం మౌనంగా తల ఊపాడు. కిరణ్, నువ్వు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వాళ్లకు ఏ లోటు రాకూడదని నీ తపన. అది నాకు తెలుసు. కిరణ్ తల దించుకున్నాడు. మీ ఇద్దరిది తప్పని నేను అనను. మనం ఈ భూమిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాగని పాత పద్ధతుల్లో వదిలేయాల్సిన పని కూడా లేదు. అర్థం కాలేదు నాన్న. దానికి కావలసిన పెట్టుబడిని, మార్కెటింగ్ను నువ్వు హైదరాబాద్ నుంచే చూసుకో. ఇక్కడ అన్నయ్య సూర్యం తన అనుభవంతో దాన్ని నడిపిస్తాడు. సూర్యం ఆశ్చర్యంగా చూశాడు. ఆ వచ్చిన లాభం ఇద్దరూ సమానంగా పంచుకోండి. మిగిలిన 5 ఎకరాలు మన కుటుంబం కోసం మధ్యలో ఒక చిన్న ఫామ్ హౌస్ కడదాం. సెలవులకు మీరంతా వచ్చినప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు స్వేచ్ఛగా ఆడుకోవడానికి, మనందరం కలిసి పండుగలు చేసుకోవడానికి ఆ చోటు ఉంటుంది. రాఘవయ్య గారి మాటలు బాణంలా సూటిగా ఇద్దరి మనసులకు తగిలాయి. ఈ భూమిని అమ్మేస్తే 10 కోట్లు ఒక్కసారే వస్తాయి. ఆ డబ్బు ఖర్చయిపోతుంది. బంధాలు కూడా దూరమవుతాయి. కానీ ఇలా చేస్తే ఏటా మనకు ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది, మన బంధాలు కూడా బలంగా నిలుస్తాయి. మీ అమ్మ బతికుంటే సరిగ్గా ఇదే కోరుకునేది. మనం విడిపోవడం కాదు, కలిసి ఎదగడం. కిరణ్ కళ్ళలో మొదటిసారి డబ్బు స్థానంలో ఒక ఆశ, ఆనందం కనిపించాయి. తన తెలివిని సొంత ఊరి కోసం, సొంత కుటుంబం కోసం వాడొచ్చనే ఆలోచన అతనికి ఎంతో నచ్చింది. నాన్న, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నావు. దానికి చాలా పెట్టుబడి కావాలి. మార్కెట్ ఉంటుందా? పెట్టుబడి సంగతి నేను చూసుకుంటానురా. ఊర్లో మనకు మంచి పేరుంది. పంట పండించే బాధ్యత నాది. నువ్వు దాన్ని నగరంలో ఎలా అమ్మాలో చూసుకో. నీ తెలివికి నా కష్టం తోడైతే మనం అద్భుతాలు చేయొచ్చు.
నిజమేనా అన్నయ్య? మనం ఇద్దరం కలిసి చేయగలమా? మనం కలవడానికే కదరా దేవుడు మనల్ని అన్నదమ్ములుగా పుట్టించాడు. ఆ మాటతో కిరణ్ ఆగలేకపోయాడు. ముందుకు వచ్చి అన్నయ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ ఆలింగనంలో క్షమాపణ, ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యం చూస్తున్న లక్ష్మి, ప్రియ కళ్ళు కూడా చెమర్చాయి. డాడీ, ఇక్కడ చాలా బాగుంది. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఉందామా? తప్పకుండా నాన్న. మనం ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం. నీకు ఇష్టమైనప్పుడు వచ్చి ఇక్కడే ఉండొచ్చు. ఆ రోజు ఆ పొలం అమ్మకానికి పెట్టబడలేదు. బంధాలకు బలమైన పునాదిగా మార్చబడింది. రాఘవయ్య గారు ఆనంద బాష్పాలతో ఆకాశంలోకి చూశారు. తన భార్యకు మౌనంగా కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని నెలల తర్వాత ఆ పొలంలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఒకవైపు సూర్యం కూలీలతో కలిసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తుంటే, మరోవైపు కిరణ్ ఫోన్లో మాట్లాడుతూ హైదరాబాదులోని ఒక పెద్ద సూపర్ మార్కెట్ చైన్తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. రోహన్, అంజలి వీడియో కాల్లో మాట్లాడుకుంటూ పొలంలో నిర్మించబోయే ఫామ్ హౌస్ డిజైన్ గురించి వాదించుకుంటున్నారు. ఆ దసరా నిజంగా బంధాల పండుగ అయింది. ఆస్తిని కాదు, ఆప్యాయతను పంచి కుటుంబాన్ని కలిపిందే.